కుంటను రాసిచ్చేశారు. స్థిరాస్తి సంస్థకు దారదత్తం చేసిన ఇంజనీర్లు 2021 నుంచి 2020 దాకా 24 దాకా ఎన్నెన్నో మతలాబులు. ఎన్ఓసి జారీ చేసిన సిఈ, దాంతో తనకు సంబంధం లేదన్న ఎస్సీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జూనియర్ ఇంజనీర్ హైడ్రా విచారణ. ఇప్పుడు ఈ దొంగలంతా చెరువులు కుంటలు మాయం చేసి 2021 నుంచి 24 వరకు ఎవరున్నారు ప్రభుత్వంలో? ఏ దొంగలు ఉన్నారు? మొత్తం కుంటలు మింగుతారా మీరంతా? మొత్తం అంతా కూడా ఎక్కడ ప్రభుత్వ ల్యాండ్ అని, ప్రైవేట్ ల్యాండ్లని, దళితుల భూముల్ని, అలాగే అటవీ భూముల్ని మొత్తం అంతా కొల్లగొట్టి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములంతా కూడా మొత్తం సర్వనాశనం చేసిండు. చెరువులను కూడా కబ్జా చేసి పాడేసిండు. ఇగో నీటి వనరులను సంరక్షించాల్సిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లే కుంటను రాసిచ్చేశారు. ఇప్పుడు ఈ నీటి వనరులను సంరక్షించాల్సినటువంటి ఇంజనీర్కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంజనీరే నేరుగా రాసిచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఇంజనీర్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడు? మళ్ళా 100% ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేను, ఎంపీను, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు చుట్టపోడో, బంధువో, బామర్దో, బావో ఎవడో ఉంటాడు. ఇది ఎక్కడట? అక్కడ నీటి కుంట ఉన్నా లేనట్లుగా నిర్ధారించి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిరభ్యంతరంగా పత్రం జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాన్కాల్ గ్రామంలో 15 ఎకరాల 13 గుంటలకు నిరభ్యంతర పత్రం కోసం చేసిన దరఖాస్తును దుమ్ము దులిపి అక్కడ 2.03 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని, మిగిలిన దానిలో నిర్మాణానికి అభ్యంతరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. 2021లోనే దీనికి మొదట ఎన్ఓసి జారీ అయింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఎన్ఓసితో పని కాకపోవడంతో చీఫ్ ఇంజనీర్ మళ్ళీ ఎన్ఓసి జారీ చేశారు. అయితే ఈ ఎన్ఓసితో తనకు సంబంధం లేదని ఇగో 2021లో ఈ వ్యవహారం అంతా నడిపిండు. అయితే ఇది కూడా మన వర్టెక్స్కు సంబంధించినటువంటిది కూడా రగన్న కూడా అక్కడికే వెళ్ళింది. సో ఈ మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామంలో దాదాపు ఎకరం కోట్ల విలువ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్. సో ఆ ల్యాండ్ల పైన కన్నుపడ్డది. మొత్తం ఉన్నటువంటి చెరువునంతా కూడా కూర్పేసి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎవరు చేసిండు మరి అంతా కూడా? ఏ దుర్మార్గులు చేసిండు? అప్పుడున్నటువంటి ఇంజనీర్ల సంబంధమా? అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారుల ఇలా బలైపోయేది? అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల? ఎవరు కావాలి? ఇలా ఊరికే అయితే కాదు కదా. కుంటలేనట్టుగా చూసి మొత్తం 15 ఎకరాల 13 గుంటలు 15 ఎకరాల 13 గుంటలల్లా కేవలం 2 ఎకరాలు మాత్రమే అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కిందకి వస్తుందట. మిగతాదంతా మంచిది అంటే 13 ఎకరాలకు మొత్తం పర్మిషన్ ఇచ్చేసారు అన్నట్టు వీళ్ళు. ఇది చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యారని ఎస్సీ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందడంతో కొన్ని నెలల క్రితం ఆయన జోక్యం చేసుకుని చీఫ్ ఇంజనీర్ ధర్మాను సరెండర్ చేయించారు. కొంతకాలం క్రితం స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగ ప్రవేశం చేయడంతో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 2.03 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉందని ఇంజనీర్లు మొదట ఎన్ఓసీలు పేర్కొన్నారు. తర్వాత విచారణలో 8.284 ఎకరాలు ఉందన్నారు. ఇప్పుడేమో ఇంకా ఎక్కువ ఉంటుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని గురించి నివేదించగా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. రంగనాథ్ చేతికి పోయినాక గట్టియా ఉంటాయా ఒట్టి ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి పోయింది కాబట్టి కొంత దానిపైన చర్యలు తీసుకొని ఆయన ఆదేశిస్తే ఈయన ముంగట అడిగేసిండు తప్పించి ఈయన సొంతకు ఏదో చేసిందన్నటువంటి వ్యవహారం అయితే కాదు ఇది. 2021లో తొలి ఎన్ఓసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మహంకాల్ గ్రామంలో సర్వే నెంబర్ 776లో 14 ఎకరాల 37 గుంటల స్థలానికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 2021 జనవరి 9న దరఖాస్తు చేసింది. ఫిబ్రవరిలో నీటిపారుదల రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక ఇచ్చారు. దరఖాస్తు చేసిన భూమిలో కొత్త కుంట ఎఫ్టీఎల్ పరిధిలో కొంత ప్రభావానికి గురవుతుందని 2.01 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలోను 23 గుంటల బఫర్ జోన్లో ఉంటుందని, మొత్తం మీద 12 ఎకరాల 4 గుంటల భూమికి ఎలాంటి సమస్య లేదని, ఇందులో నీటి వనరులు కాలువ ఏమీ లేదంటూ 2021 మార్చిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ నిరభ్యంతరంగా పత్రం జారీ చేసింది. ఇక చూడు, మొత్తం 15 ఎకరాలకు సంబంధించినటువంటి కుంట ఉంటే మొత్తం గూడ్పి దాంట్లో 12 ఎకరాలలో అసలు కుంటే లేదు అని చెప్పేసి ఇచ్చిందట. ఎంత గనులు అనాల వీళ్ళను. ఈ ఇచ్చిన అనుమతి చెల్లదనడంతో ఈ ఇచ్చిన ఎన్ఓసితో రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మాణానికి దరఖాస్తు చేయగా అది చెల్లదని, చీఫ్ ఇంజనీర్ నుంచి రావాలని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో 2024 జూన్లో దీనికి మళ్ళీ కదలిక వచ్చింది. కొత్తగా దరఖాస్తు చేయకుండా పాత దరఖాస్తు ఆధారంగా 2024 జూన్ 5న
ఎస్సీ నుంచి సిఈకి ప్రతిపాదన వచ్చినట్లు నివేదికలో ఉంది. అయితే ఇందులో మొత్తం భూమి 15 ఎకరాల 13 గుంటలు ఉందని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్లో 2.03 ఎకరాలు ఉందని, అలాగే బఫర్ జోన్ బాండ్ బఫర్ పోగా 12 ఎకరాల 32 గుంటలు దరఖాస్తుదారునిదేనని, ఈ భూమికి అనుమతి ఇవ్వచ్చు అంటూ 2024 జూలై 18న హైదరాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ధర్మ మెమో జారీ చేసినట. ఎస్సీ ఈ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు నీటి వనరులకు ఎలాంటి నష్టం కలిగించదని స్టాంప్ పేపర్ మీద కూడా రాయించుకోవాలని పేర్కొన్నారు. నోటిఫై చేయలేదు. డ్రైన్ను పూడ్చివేయడంతో పాటు కొత్తకుండలో నిర్మాణం చేపట్టడంపై స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో పెద్ద చెరువును నీటిపారుదల శాఖ నోటిఫై చేసింది తప్ప కొత్త కుంటను నోటిఫై చేయలేదని హైడ్రా పరిశీలనలో తేలింది. అంటే అక్కడ కుంట లేనట్లే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ఆధారంగా పరిశీలిస్తే అక్కడ కుంట ఉన్నట్టు తెలిసింది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు కుంటలోకి పోకుండా నిర్మించిన సీసీ డ్రైన్కు హైడ్రా అధికారులు తొలగించారు. ఈ సమయంలోనే రియల్ ఎస్టేట్ సంస్థ తమకు సిఈ జారీ చేసిన ఎన్ఓసిని హైడ్రా దృష్టికి తీసుకొచ్చింది. సో ఇలా హైడ్రాకు తెలియదంటే హైడ్రాకు తెలుసు, ముందుగానే హైడ్రాకు తెలుసు, అంత వ్యవహారం అంతా కూడా తెలుసు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయం పోయింది కాబట్టి కొంత దీనిలో ఆచితూచి మళ్ళీ అడిగేసింది అన్నట్టు. అధికారులకు లేఖ రాయడంతో హైడ్రా దీనిపై హైదరాబాద్ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాయగా వారు పరిశీలించి ఏడాది ఫిబ్రవరి 21న సమాధానం ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు హైడ్రా డిప్యూటీ కలెక్టర్ రాసిన లేఖలో లాంటెంగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో కొత్తకుంట ఎఫ్టీఎల్ సర్వే చేయించాం. దాని ప్రకారం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో 8.284 ఎకరాలు 2024 జూన్ 19న రెగ్యులర్ తనిఖీలో భాగం ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు పక్కనున్న భూ యజమాని కొత్తకుంట ఎఫ్టీఎల్ పరిధిలో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ లేఖ ప్రకారం 2024 జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంటే తర్వాత నెల రోజులకు చీఫ్ ఇంజనీర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదు ఎస్సీ. అలాగే ఎస్సీ సంతకం పోర్జరట. సిఈ ఇచ్చిన మెమో ఎస్సీ కార్యాలయానికి వెళ్లకుండా ఓ జూనియర్ ఇంజనీర్ ఎస్సీ ఈ సంతకాన్ని పోర్జర్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థకు లేఖ జారీ చేసినట్టు తేలిందని తెలిసింది. ఈ వ్యవహారాన్ని నడిపిన జూనియర్ ఇంజనీర్ 9 నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. మరింత లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. చూడు ఇక మొత్తం కుంటలు కూడా దొంగలు మొత్తం అంతా కూడా ఊర్లు పంచుకున్నట్టుగా అప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్లో ఉన్నటువంటి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అంతా కూడా వాళ్ళు పంచుకున్నట్టుగా దొంగలు పంచుకున్నట్టుగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు మొత్తం అంతా కూడా ప్రజల సొమ్ము తెలంగాణ రాష్ట్రం యొక్క సంపద, అది భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ అది సంపదగా భావించేటువంటి ఈ రాక్షసులు వాటిపైన గద్దలుగా పడి మొత్తం అంతా కూడా అందిన కాడికి దోచుకున్నారు ఈ దుర్మార్గులు. సో ఇది వ్యవహారం, భూముల వ్యవహారం అట్లా ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడమే సరిపోయింది. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి 24